చేతుల్లో ఉన్నటువంటి దేవుని పరిశుద్ధులైన మీరు, మరి అధ్యక్షులు, పరిచారకులు ఆత్మ ద్వారా మరి ప్రార్థిస్తూ మమ్మల్ని మరి ప్రేమతో ఆహ్వానించి ఈ పరిచర్య చేయడానికై మీరు సమయం ఇచ్చారు. ప్రభు స్తోత్రములు. మీరు కూడా ఈ పనులన్నిటిని విడిచిపెట్టి వచ్చారు కనుక మీకు కూడా అందరికీ హృదయపూర్వక వందనాలండి. మరి ఈ 3 దినాల్లో దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. సరే, వాక్యం రకరకాలుగా వినబడుతుంటుంది, కానీ ఏదో ఒక వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడతాం. వాక్యాలే మనల్ని బ్రతికిస్తాయి కదా. మని కాదు, మందులు కాదు, ఏవి కాదు, దేవుని వాక్యమే మనల్ని బ్రతికించే. తెలుసా, మన ప్రాణం మొత్తం ఆయన చేతిలోనే ఉంది. కాబట్టి ఆయన వాక్యాలు వినుటకు మనం త్వరపడడం ఎంతైనా ఆశీర్వాదకరం అండి. కోట్లాస్తి ఉన్నోళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు కదా, దెబ్బకు బాగుండే వెళ్ళిపోతున్నారండి. కానీ వెళ్ళిపోక మునుపు జన్మనిచ్చినటువంటి దేవుడు ఎవరో తెలుసుకొని వెళ్ళిపోతే ధన్యత ఉంది. అది లేకపోతే మాత్రం ఇంకంతకంటే దౌర్భాగ్యం మరొకటి ఉండదండి. కాబట్టి తప్పనిసరిగా పరమాత్మని మనం తెలుసుకోవాలా. ఎందుకు మనం అంతా చదువుకోండేది? ప్రతిదాన్ని దేవుడు అనడానికేనా? వాస్తవాలు చెప్తే బాధ కదా. ఎందుకు చదువుకోండేది మనమంతా? ప్రతిదాన్ని దేవుడు అనడానికేనా? కొంతైనా ఆలోచన వద్దా? కొంతైనా ఎందుకు చదివేది? కాబట్టి ప్రేమతో నేను జ్ఞాపకం చేస్తున్నా, నిజంగా దేవుని గురించి వినాలని ఆశ ఉన్న వాళ్ళందరూ కూడా రండి. మరొక దారి లేదు, అందరికీ ఒక్కడే ఉండేది. తిక్క ఆలోచనలు చేశారు. అందరికి ఉన్నది ఒక్కడే పరమాత్ముడు. తెలుసా? ఆ ఒక్కరిని తెలుసుకుంటేనే మేలు పడేది, లేకపోతే అంతకంటే దౌర్భాగ్యం మరొకటి లేదు. కాబట్టి దయచేసి జ్ఞానవంతులారా, విద్యావంతులారా, దేవుడు మనకిచ్చినటువంటి మంచి సమయాల్ని మనం సద్వినియోగం చేసుకోవడం ఎంతైనా ఆశీర్వాదకరం. అలాగున చేసుకోవడానికి దేవుని ఆత్మ అందరికీ కూడా అనుకూలత దయచేయునుగాక. థ్యాంక్స్ అండి. మంచిది. పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధ పరమాత్ముడు మానవులమైన మన కొరకు రాయించిన వాక్యం మనం చదువుకుందామండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయములో మొదటి 9 వచనాల్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ పరమాత్ముడు మానవులమైన మన కొరకు రాయించిన వాక్యం మనం చదువుకొని జ్ఞాపకం చేసుకుందాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం మొదటి 9 వచనాలు. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చాను. నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, ఇత్యూల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయ్యుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము. వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించున్నట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దీవారాత్రము దాన్ని ధ్యానించినడలా నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించేదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. నిబ్బరం కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకుము, జడియకుము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడయ్యుండును. ప్రభు ఈ వాక్యం మన కొరకై వివరించి వినిపించినట్లుగా దేవుని ఆత్మ సహాయం కోసం నేను కూడా ప్రార్థన చేస్తాను. కృపాభరితుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా.
సర్వాధికారి సర్వశక్తిమంతుడా మీకు స్తోత్రములు. అనంత జ్ఞాని ఆత్మస్వరూపి మీకు స్తోత్రములు. మీరు మా కొరకు వ్రాయించిన వాక్యం మేము చదువుకున్నాం ప్రభువా. ఎందు నిమిత్తం ఈ వాక్యం మా కొరకు వ్రాయించారు ఆ మీ ఉద్దేశం చిత్తం మేము గ్రహించిన వారమై నడుచుకోవడానికి సాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యం వింటుండగా మా జీవితాల్లో అపవాది క్రియ లయపరచబడినట్లును అపవాదికి అపజయము అవమానం కలుగులాగున చేయము. నీ నామం మా జీవితాల్లో గణపరచబడునుగా కానీ ప్రార్థిస్తున్నా. వాక్యములో మిమ్మల్ని మీరే ప్రత్యక్షపరచుకొందురని అందరినీ దర్శించి రక్షించుమని మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగం యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మొదటి 9 వచనాల్ని మనం చదువుకున్నాం. ఈ వచన భాగాల్లో దేవుడైన యెహోవా యెహోషువతో సంభాషించడం అన్నటువంటిది మనం చూస్తాం. దేవుడైన యెహోవా యెహోషువతో సంభాషించుట, యెహోషువతో మాట్లాడుట అన్నటువంటివి మనం చూస్తాం. ప్రియులారా, ఆ రోజు దేవుడు ఆయన వారితో మాట్లాడాడంటే అదే వాక్యం ఈరోజు మనకు కూడా ఉంది అండి. కాబట్టి దేవుడు నిన్న నేడు యుగంలో సమాప్తి వరకు ఆయన ఏకరీతిగా ఉన్నాడు. ఆయన వాక్యం ఆ రోజు ఆయనకు పనిచేస్తుంది, ఈరోజు మనకు కూడా పనిచేస్తుంది. కాకపోతే మనం ధ్యానించేటువంటి వరుస క్రమాన్ని బట్టి ఉంటుంది, అంతే. ఇది మనం ఆలోచించాలండి. కాబట్టి దేవుడు ఆ దినాల్లో పలికినటువంటి మాటలు యుగముల సమాప్తిలో ఈవేళ మనం కూడా చదువుకుంటున్నాం. కాబట్టి ఎందు నిమిత్తం ఆ వాక్యాలు వ్రాశాడో అవన్నీ మనము ఆ రోజు ఆయనకు ఈరోజు మనకు అవి సరిపోనట్లుగా కనబడతాయి. ఎందుకంటే దేవుడు అందరికీ సరిపోయినటువంటి వాడు, అందరికీ తగినటువంటి వాడు. ఒక జాతికి ఒక కులానికి సంబంధించిన వాడు కాదు దేవుడు, తెలుసా? కొద్ది ఆలోచన చేయండి. ఎంత చదువులు చదివినా అంతేనా? కొంతైనా ఆలోచన చేయకపోతే ఏంటి మనం చదువుకోండేది? ప్రతిదీ ఊరికే గుడ్డిగా నమ్మడానికేనండి. కొంతైనా ఆలోచన వద్దా? మాది కాదంటారా ఏదైనా చెప్తే? ఇంతకుముందే చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. అసలు బైబిలే మనది కాదండి. ఇది బైబిల్ అంటే క్రైస్తవుల పవిత్ర గ్రంథం అంటున్నారండి. అబ్బో, ఇది క్రైస్తవుల ఇంత చదువు చదివి ఇది అని ఆలోచన. ఈ ఆలోచనలో ఎంత తప్పు ఉందో జ్ఞాపకం చేస్తా. బైబిల్ గ్రంథం అంటే కేవలం క్రైస్తవుల పవిత్ర గ్రంథం అంటారా? ఇదో తెలిసి ఆలోచన చేసి మాట్లాడుతున్నారా, తెలియకుండా అమాయకంగా మాట్లాడుతున్నారా? బైబిల్ గ్రంథంలో ఏమున్నాయి తెలుసా? దొంగతనం చేయకూడదు అని ఉందా లేదండి? చదివిన వాళ్ళకి తెలుసా? చదివిన వాళ్ళకి ఏం తెలుసు? అది అబద్ధ సాక్ష్యం పలకకూడదు అని ఉందా లేదా? ఉంది. హత్యలు చేయకూడదు అని ఉందా లేదండి? ఓకే. అట్లయితే ఇది క్రైస్తవుల పవిత్ర గ్రంథం అని వారికే కేటాయిస్తే, అంటే క్రైస్తవులు మాత్రమే అబద్ధాలు ఆడకూడదు, అబద్ధ సాక్ష్యం పలకకూడదు, హత్యలు చేయకూడదు. మేము అన్ని చేయొచ్చండేగా తక్కినోళ్ళు. మీరు అన్ని దొంగతనం చేయొచ్చు, అబద్ధ సాక్ష్యాలు పలకొచ్చు, హత్యలు చేయొచ్చు. ఆరని అగ్నిగుణం వెళ్తావు, మీ ఇష్టం. ఏమనుకున్నారండి? దేవుని చట్టాలంటే వాస్తవాలు చెప్తే బాధపడతారండి. అసలు ఏ గ్రంథమే కానీ వారికి సంబంధించింది అనకూడదు. అసలు దాంట్లో తప్పేమిటో రైట్ ఏమిటో గ్రహించేటువంటి వివేక జ్ఞానం ఇచ్చాడా లేదా మనకు దేవుడు? తెలివిచ్చాడు, బుద్ధినిచ్చాడు. మనస్సాక్షి ఉందా లేదా అండి? అసలు మనస్సాక్షి చంపుకుంటావా? నీ కులం వాళ్లకు, నీ గోత్రం వాళ్లకు, నీ మతస్థులకు భయపడి మనస్సాక్షిని చంపుకొని మంచి వైపుకు లోబడకుండా ఉంటారా? ఎట్లా పోతారు దేవుని రాజ్యం? ఎలా వెళ్తారు? మీరే ఆలోచన చేయండి అసలు. కాబట్టి ప్రియులారా, గమనించండి, గ్రంథం బైబిల్ గ్రంథం కేవలం క్రైస్తవులకు మాత్రం యావత్ ప్రపంచ ప్రజలందరికీ సంబంధించింది. ఇది నీకు నాకు అందరికి సంబంధించింది అండి. ఏమంటే మీరు చదవక వినక పొరపాటు పడుతున్నారు. పోరి మీ ఇష్టం, మీ ఇష్టం. ఆలోచన చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నా. గ్రంథం ఎవరే కానీ బాబు, ఇది పలానా జాతికి సంబంధించింది అని చెప్పిన వాళ్ళు అది పెద్ద పొరపాటని గుర్తించండి. మంచిది. కాబట్టి ఇవి అందరికీ సంబంధించినటువంటి వాక్యాలుగా వాక్యములో జ్ఞాపకం చేసుకోబోతున్నాం.
మంచిది అండి. దేవుడైన యెహోవా యెహోషువతో సంభాషించడం అనేటువంటి ఒక ముఖ్యాంశాన్ని మనం చూస్తాం. ఇందులో మొదటి వచనములో మనం చూస్తే దేవుడైన యెహోవా యెహోషువకు పుట్టించిన ఆలోచన అంటారు. మొదటి వచనములో దేవుడైన యెహోవా యెహోషువకు పుట్టించిన ఆలోచన అంటారు. తర్వాత 2, 3, 4 వచనాల్లో దేవుడైన యెహోవా యెహోషువకిచ్చిన అభయం అంటారు. దేవుడైన యెహోవా యెహోషువకిచ్చిన అభయం 2 నుండి 4 వచనాల వరకు మనం చూస్తాం. దేవుడు ఆలోచన పుట్టిస్తాడు, అభయం కూడా ఇస్తాడు. తర్వాత మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం 2వ వచనం 3, 4 వచనాల వరకు అది చూస్తున్నాం. చూడండి 5, 6 వచనాలు దేవుడైన యెహోవా యెహోషువకి ఇచ్చిన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి మొదటి వచనంలో దేవుడైన యెహోవా యెహోషువకు పుట్టించిన ఆలోచన అంటారు. తర్వాత 2వ వచనం, 3వ వచనం, 4 వచనాలు మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా యెహోషువకి ఇచ్చిన అభయం అనేది కూడా చూస్తాం. వాస్తవంగా మనం 6 వచనాల వరకు కూడా అది కలుపుకోవచ్చు ప్రియులారా. తర్వాత 5, 6 వచనాలు మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా యెహోషువకి ఇచ్చినటువంటి ఒక ధైర్యం మనం చూస్తాం ప్రియులారానికి. అభయములోని ఇది ఒక ధైర్యంగా మనం చూస్తాం. వాస్తవంగా 2, 3, 4, 5, 6 వచనాల్లో ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటాం. 6 వరకు చూస్తాం. దేవుడైన యెహోవా యెహోషువకి ఇచ్చిన అభయం అన్నటువంటి మాటలు ఇవన్నీ చూస్తాం. కాకపోతే డివిజన్, సబ్ డివిజన్ అంటారు కదా, ఇంకా మీరు తర్వాత డివిజన్ చేసుకోవచ్చు. 7 నుండి 9 వచనాల వరకు దేవుడైన యెహోవా యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞలు అంటారు. దేవుడైన యెహోవా యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞలు అంటారు. 3 మాటల్లో నేను జ్ఞాపకం చేస్తాను ఇక, ఎందుకంటే 5, 6 సపరేట్ చేయకుండా. మొదటి వచనములో దేవుడైన యెహోవా యెహోషువకు పుట్టించిన ఆలోచన అంటారు. 2 నుండి ఇంకా 6 వరకు మనం కలుపుకొని చెప్పుకుందామండి. దేవుడైన యెహోవా యెహోషువకి ఇచ్చిన అభయం అంటారు. 7 నుండి 9 వరకు దేవుడైన యెహోవా యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞలు అంటారు. చూడ, ఇవి బ్రీఫ్గా మనం అర్థం చేసుకొని మనసులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటాయండి. మంచిది. వివరణలకు వెళ్తే ఇంకా చాలా విషయాలు ఉంటాయి, మీరు తర్వాత ఆలోచన చేసుకునండి. మొదటి వచనాన్ని మనం చూస్తున్నాం. దేవుడైన యెహోవా యెహోషువకు పుట్టించిన ఆలోచన ఏం పుట్టించినాడో చూద్దాం. చూడండి, యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తర్వాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి నొందెను. ఇది యెహోషువకు తెలుసా లేదా? ఇంతకు తెలుసు కదా, మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు? ఎందుకు చెప్తున్నాడో మీరు అదే అన్నమాట, అందులోనే ఉండేదంత రహస్యం. దేవుడు కాలయాపన కోసం దేన్ని చెప్పడు. ఆయన ఏం చెప్పినా అది ప్రత్యేకత ఉంటుంది అండి. నా సేవకుడైన మోషే మృతి నొందెను అని యెహోషువకు చెప్తున్నాడు. యెహోషువ ఏంటంటే ఇంకా ఏ ఆలోచనలు ఉన్నాడో ఎట్లున్నాడో మనకు పూర్తి వివరాలు తెలియవు. మొత్తానికి మోషే చావడానికి కారణం వయసు మళ్ళీ చనిపోయినాడా? మీరే ఆలోచన చేయండి. వయసు మళ్ళీ చనిపోలే, వృద్ధుడై చనిపోలేదు, ఆయన ప్రమాదంలో చనిపోలేదు. ఎందుకు చనిపోయినా అంటే అది సంఖ్యాకాండం 20వ అధ్యాయంలో మనం చూస్తాం. మీరు తీసుకొని వెళ్ళలేరు అన్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని నేను వాగ్దానం చేసిన దేశంలో చేర్చలేరు అని చెప్పాడండి. అసలు చూడండి, చేజేతులార తెచ్చుకోవడం అంటారు దాన్ని. లైఫ్ ముగింపును ఒక్కోసారి మనం చేజేతులార తెచ్చుకుంటున్నాం. మన టైం ఎంత ఉందో ఏమో అసలు, అందుకే 100 దాటకుండా ఉంది, ఎవరో ఒకరు తప్ప, కొద్దిమంది మినహా. 90 అంటే గొప్ప చూడండి. కాబట్టి చాలాసార్లు మనము మన వయసును
మనంతటా మనమే తగ్గించుకుంటున్నాం. దేన్ని బట్టి? ఆయన మనకిచ్చినటువంటి చట్టాలు, శాసనాలు, న్యాయ విధులు, ధర్మ విధులు, వీటన్నిటి విషయంలో మనం తప్పిపోతున్నామా లేదండి? మీరు తప్పిపోరేమో తేతలు. నేను మాత్రం అప్పుడప్పుడు భయం అవుతుంటుంది నాకు మాత్రం. తప్పిపోతుంటే ఏమవుతుంది తెలుసా? అందుకే కదా కీర్తనకారుడు అన్నాడు, నా పాపాన్ని నా దోషం బట్టి నా ఎముకల్లో ఏం లేదన్నాడు. చూస్తా అదే చూడండి వచ్చిన చిక్కంతా. చేతులారా మన లైఫ్ను మనమే కట్ చేసేసుకుంటున్నాం. నోరు జారింది, చేతులు జారాయి, మోసేవి జారాయి లేదా? ఒకసారి కొట్టమంటే 2 సార్లు కొడతాడా? దేవుడే వాళ్ళ ద్రోహులారా అనడానికి ఆయన చూడండి తన ప్రజల మీద దేవునికి ఎంత ప్రేమ ఉందో అసలు అంతుపట్టదండి. అసలు నిజంగా వాళ్ళు అలాంటి వాళ్ళే, నిజంగా ఉన్నా నిజంగానే మాట్లాడినా తన ప్రజల్ని ఏం నోరెత్తి మాట్లాడితే ఆయన సహించడం లేదు తెలుసా? ఈవేళ దేవుని జీవము గల దేవుని సంఘాల్లో నువ్వెవరు రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉండారండి. కొంతైనా అసలు నమ్మినారా లేదా? వాళ్ళంతా వాళ్ళకు మద్దతు ఇచ్చారు. మీ ఇష్టం, మీ గోత్రములని, మీ జాతీయులని, మీ వాళ్ళని మద్దతు ఇచ్చారు. తప్పే. చాలా సంఘాలు ఎందుకు చెడిపోతాయంటే ఇదిగో ఇలాంటి పొరపాట్ల వల్లనే. రైట్ ఏం అది మార్పు ఉండదండి. అసలు 3 అంటారు కదా, 3 అనేది అన్ని గోత్రాల వాళ్ళు అదే చెప్తారా? పెద్ద గోత్రం వాళ్ళు 3 అంటారా? మనం ఏం నమ్ముకున్నాం? దేవుణ్ణి ఏం స్టడీ చేస్తున్నాం? వాక్యం. కొంతైనా ఆలోచన లేదా? అసలు తప్పుకెన్నడూ మద్దతు ఇవ్వకూడదు. తద్వారా మన వయసును చేతులారా తగ్గించుకుంటున్నాం, మన బ్రతుకులను చేతులారా మోషే, అందుకే నేను ఈ మాట ఆలోచన చేశాను. మోషే మృతి నొందానని ఎందుకు చెప్పావు ప్రభువా? యెహోషువకు తెలుసుగా అంటే ఆయన చనిపోవడానికి కారణం దేవుడు కాదు, కానీ ఆయన నోరు జారింది, చేతులు జారినే, దానివల్లనే చూడండి అసలు అది. కాబట్టి యెహోషువ జాగ్రత్త నువ్వు కూడా అని దాని అర్థం అండి. అసలు నువ్వు జాగ్రత్త అన్నట్టు అదండి. ఆలోచన పుట్టించిన దేవునిగా మనం చూస్తున్నాం చూడండి. యెహోషువ దానికి స్పందించాడండి. కాబట్టి మోషే చనిపోవడానికి కారణాలు తెలుసు కదా, ఇవన్నీ ఉన్నాయి ఆ వాక్యములో. అందుకని నువ్వు జాగ్రత్త అన్నట్టు ఆలోచన పుట్టించాడు దేవుడు. ఈవేళ మనకు కూడా ఈ ఆలోచన అందరికీ కలగజేస్తున్నాడు చూడండి ఈ వాక్యాల ద్వారా. మంచిదండి. 2వ వచనం నుండి ఏం చెప్పుకున్నాము? 2 నుంచి 6 వరకు దేవుడైన యెహోవా యెహోషువకి ఇచ్చిన అభయం అంటే ఫియర్ నాట్ అంటున్నాడు, భయపడకుము అంటున్నాడు, ధైర్యపరుస్తున్నాడండి. అభయం ఆ దినాల్లో ఆయనకి ఇచ్చినటువంటి అభయము ఈ దినాల్లో ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కూడా మనకు అభయం ఇవ్వడం లేదా? ఇచ్చాడా లేదండి? ఒక మాట చూస్తారా? చూడండి, లూకాసు వార్తలో నేను జ్ఞాపకం చేస్తున్నా. లూకాసు వార్తలో వాక్యం జ్ఞాపకం చేస్తాను చూడండి. ఈ మాట నాకు ఎప్పుడు 21వ అధ్యాయంలో 28 వచ్చిన ఏమనింది? 21:28 ఇవి జరగనారంభించినప్పుడు మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలు ఎత్తుకోరి అన్నాడు. ఈ మాట చూడండి, తల ఎత్తుకోరి అన్నాడు, కానీ యేసు ప్రభు తల వంచి అనింది. యోహాను సువార్త 19:30 సెక్షన్లో తల వంచి అనింది. ప్రభు చూడండి, నీ కోసం, నా కోసం, మన కోసం తల వంచాడు. కానీ మనల్ని ఏమో మీ తలలు ఎత్తుకోండి అన్నాడు. ఈ మాట చూడండి ఎట్లుందో. అభయం, ధైర్యం. చూడండి, ఈ వాక్యాలు చదివినప్పుడు ఈ ధైర్యం వచ్చేస్తుందండి. వాక్యాలు చదవండి, ఒక పూట భోజనమన్న మానుకోరు, కానీ బైబిల్ చదివేది మానాకరి. మన మనసు నెమ్మదిగా ఉండాలంటే, మనం మంచిగా ఉండాలి. సూత్రం అదేనండి. బైబిల్ చదివితే నెమ్మది ఉండాలి. నాకు గంటలు చదవాలనిపించదండి బైబిల్. ఎందుకని చదువుతూ ఉంటే అలా ఉంటుంది అన్నమాట మనసు. ఆ రోజు యెహోషువకి ఇచ్చాడు అభయం. ఈవేళ అందరికీ, ప్రపంచ ప్రజలకి, విశేషంగా తన శిష్యులకు, తన బిడ్డలకు ఆయన మీ తలలు ఎత్తుకోనండి అన్నాడు చూడండి. ఇంకా 16:33 యోహాన్లు అన్నాడు, లోకములో మీకు శ్రమ. ఆయనను ఏమన్నాడు? 16:33 కదా, ఏమన్నాడు చూడండి.
ధైర్యం తెచ్చుకోరి. లోకంలో శ్రమ, కానీ ధైర్యం తెచ్చుకొని నేను లోకాన్ని జయించిన అన్నాడు. చూడండి ఏం అభయం చూడండి ఇవన్నీ. కాబట్టి ప్రియులారా, లోకంలో రకరకాలైనటువంటి సమస్యలు వస్తాయి. వాటికి ఉలికి పడి సంఘానికి సత్యానికి దూరం కావాకరి. చాలామంది ఏమనకూడదు, ఇంకా ఏమన్నా అలుగుతారా? ఏం నేర్చుకున్నారు మీరంతా? ఎవరు ఏ మాట పల్లెత్తి పొరపాటున మాట జారింది అనుకో, పెద్దలో ఎవరో ఒకరు ఏజిడి వాళ్ళు జారింది అనుకో, నన్నన్నాడని పోతావా? లోకములు ఇవన్నీ సహజమే, శరీరంలో ఉన్నంత వరకు సహజమే. కాబట్టి ప్రభునందు ధైర్యం తెచ్చుకోవడం ఎంతైనా మంచిది. ఇప్పుడు ఇలా అసలు ఆ రోజు యెహోషువకు అభయం ఇచ్చాడు, ఇవాళ మనకు కూడా అభయం ఇచ్చాడు, ఆ ధైర్యం ఇచ్చాడండి. అసలు ఇలాంటి వాక్యాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి సంఘాల్లో సమస్య వచ్చిందని, సమస్య మరి నీ మీదకి వచ్చిందని చెప్పి మీరు దూరం కావద్దు. సంఘానికి, సత్యానికి, క్రమానికి దూరం కావద్దు బాబు. అలా అయితే మనం ఎవరు నమ్ముకున్నామో ఏం చేస్తున్నామో మనం ఆలోచించాలి. మంచిదండి, ఓకే. దేవుడైన యెహోవా యెహోషువకు ఇచ్చిన అభయాల్లో చాలా ఉన్నాయి, ఊరికి అలాగ చదువుకుంటూ వెళ్దాం. కాబట్టి నీవు లేచి అన్నాడు కదండి. నీవు లేచి, ఎందుకు కాబట్టి అన్నాడంటే మోషే మృతి నొందాడు కాబట్టి నువ్వు లేవాలా అన్నాడు. ఈవేళ మన పూర్వీకులు కూడా ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినారు, తక్కిన వాళ్ళు లేవాలా. యెహోషువకే ఎందుకు ఆయన లేపుతున్నాడు? మోషే కుమారులు లేరా? మోషే కుమారులు ఉన్నారు లేదండి, అంత ముందు ఉన్నారు లేదా? ఉన్నారు. మరి వారిని లేపలే, ఈయన లేపుతున్నాడు. అది రహస్యం. మనం ఈ విషయాలు ఆలోచన చేయాలండి. ప్రతి ఒక్కరికి వారి వారి పిల్లలు సంఘములో వాళ్ళలాగానే అభివృద్ధి చెందాలని ఆశ ఉంటుంది. మంచిదే అండి, ఆశ ఉండడం తప్పేం కాదు. ఆ ప్రకారంగా వారు కూడా ఎదిగితే మంచిదే. కానీ ప్రభువుకు ఇష్టంగా ఎదగకపోతే మాత్రము మనం వారిని నియమించామనుకోండి, నష్టం కలుగుతుంది అన్నమాట. సమూయేలు కాలంలో సమూయేలు కుమారులు సమూయేలులాగా ప్రవర్తించలేదు కదా. మీరే ఆలోచన చేయండి, సమాజం ఏమైపోయింది అండి. అసలు చాలా నష్టం ఏర్పడింది ఇప్పుడు ఇలా. కాబట్టి మన పిల్లలు మనలాగానే ఉండాలని ఆలోచన ఉండడం తప్పేం కాదు, ప్రార్థన చేయడం కూడా తప్పేం కాదు. అలాగున ఉండాలని చెప్పి వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం, శిక్షణ ఇవ్వడం తప్పేం కాదు. కాకపోతే ప్రభుకి ఇష్టంగా తయారవునట్లు వారి మనసులో మరి ఆయనకి ఇష్టంగా తయారు కావాలండి. యెహోషువను లేవమని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే జ్ఞాపకం చేసుకుంటున్నాం. అక్కడే మనం చూస్తున్నాం చూడండి, మొదటి వచనములో 2వ లైన్లో మోషే పరిచారకుడు అనే మాట ఉంది, ఉందా లేదా అండి? మోషేకు పరిచర్య చేసినటువంటి వాడు, పరిచర్య చేసేవాడు ప్రభు పరిచర్య చేయడానికి, పరిశుద్ధులకు పరిచర్య చేయడానికి పనికొస్తాడనమాట. పరిచారకుడు ఆయన. పరిచారకులని ఉపయోగించుకుంటాడు. కృత నిబంధనలు వీళ్ళ గురించిన పాఠాలు చాలా ఉన్నాయి. దైవ సేవకులకు పరిచర్య చేసిన వాళ్ళు, ప్రభుకు పరిచర్య చేసినటువంటి వాళ్ళు ఎంతోమందిని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అపోస్తుల కార్యాలు 19:22 సెక్షన్లో నాకు పరిచర్య చేయు తిమోతి ఎరస్తు అనే మాట చూస్తాం. అపోస్తుల కార్యాలు 19:22 సెక్షన్లో ఆ మాట ఉంటుంది. ఇప్పుడు ఇలాగా మరి తిమోతి ప్రభు పరిచర్య చేశాడు. ఇలాగా పరిచర్య చేసే వాళ్ళ గురించి చాలా ఉన్నాయి. మంచిది. మరి హెబ్రీ పత్రిక కూడా మీకు తెలుసు కదా, 6:10 కాబోలు మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండుట చేత అనే మాటలు ఇలాగెన్నో కనబడతాయి. మంచిది. యెహోషువను ఎందుకు లేపాడంటే అతడు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి మోషేకు పరిచర్య చేసిన వాడు. రెండవదిగా జ్ఞాపకం చేసుకుంటున్నాను చూడండి, నిర్గమాకాండం 17వ అధ్యాయం 8వ వచనం గమనిస్తారా? 8వ వచనం 9వ వచనం లేక నిర్గమాకాండం 17వ అధ్యాయం గమనించండి. 8వ వచనంలో ఏమనింది? తర్వాత అమాలేకీయులు వచ్చి రెఫిదీములో ఇశ్రాయేలుతో యుద్ధము చేయగా మోషే యెహోషువతో చాలండి, ఓకే చాలు. అక్కడ 13వ వచనములు ఏమనింది? ఓకే చాలండి, ఇక్కడ గమనించాలి. యెహోషువను ఎందుకు లేవమన్నాడంటే అతడు పరిచారకుడు, తన సేవకుని పరిచర్య చేసినవాడు. రెండోది ఏంటంటే
యెహోషువకు మోషే ఏమి ఆజ్ఞాపిస్తే అదే చేస్తాడు. నువ్వు లేచి అమాలేకులతో యుద్ధం చేయాలా అన్నప్పుడు చెప్పిన ప్రకారం వెళ్ళాడండి. అవును, యుద్ధం చేస్తే యుద్ధంలో ప్రాణం పోతుందేమో, ఇవన్నీ ఎదురవుతుంటాయి ఆలోచనలు, కానీ భయపడలేదు ఆయన. యెహోషువ చెప్పినట్లు చేసేవాడు అనేది మరొకటి. 13 17 13లో వాడిగల కత్తి గలవాడు యెహోషువ. ఏముంది అండి వాడిగల కత్తి అంటే మనం శరీర సంబంధమైన కత్తులు తీసుకుంటారు. ఎట్లా చెప్పినా తిప్పలే ఈ దినాల్లో, 1కి 4 అర్థం చేసుకుంటారండి. ఆ దినాల్లో అక్షరం, ఈ దినాల్లో ఆత్మ. ఆ దినాల్లో దెబ్బకు దెబ్బ, వాతకు వాతలు పడేటివి. ఈ దినాల్లో ప్రేమే ఆయుధం, మౌనమే యుద్ధం, ప్రార్థనే పిటిషన్. అది చూడండి, ఏ సమస్య వచ్చినా ఒకరిని అధిగమించాలంటే మనం 3 ఆయుధాలు వాడాల. 3 అంటే రాళ్ళు, బాంబులు, తుపాకులు అనుకునేరు. ఇప్పుడు మన ఆయుధం ఏంటో తెలుసా? ప్రేమ. ప్రేమ అనే ఆయుధం కింద అందరూ ఓడిపోవాల్సిందే. నంబర్ 2 మౌనం. మౌనం అనేది భీకర యుద్ధం. నువ్వు మౌనంగా ఉంటే దేవుడు చర్య తీసుకుంటాడు, మనం చూసుకుంటే అంతే సంగతులు. కాబట్టి పాత నిబంధన క్రొత్త నిబంధన కాలం, మన క్రొత్త నిబంధన కాలంలో జాగ్రత్త చెప్పాలా. కత్తి తీసుకునేడు యుద్ధం చేసినాడని అట్లే చెప్పుకుంటూ వెళ్తే అదే బుద్ధులే ఉంటాయి ప్రజలకి. అప్పుడు యుద్ధం వేరే, ఇప్పుడు వేరే. యుద్ధం ఏంటంటే మౌనం యుద్ధం. మనంగా చూడండి. ఇంకా మరొకటి ఏంటంటే మనం ప్రార్థన అన్నటువంటిది ఏంటి తెలుసా? ఇది కేసు పెట్టడం అంటారు. ప్రార్థనే చూడండి, ప్రేమ ఒక ఆయుధం, మౌనం ఒక యుద్ధం. మన యొక్క విన్నపం ప్రార్థన. మన కేసు పెట్టేది దేవునికి ప్రార్థన అంటారు చూడండి, అది రహస్యం. మనం పెట్టే కేసు ఏంటి అంటే ప్రార్థన. ఇంగ్లీష్లో పిటిషన్ ఉంటుందండి బైబిల్లో, ప్రార్థన కాడ. కాబట్టి అది యెహోషువను దేవుడు ఎందుకు లేపాడంటే అతడు పరిచారకుడు, అతడు చెప్పిన పని చేస్తాడు. వాడిగల కత్తి కలిగినటువంటి వాడు. చిన్నగుంటే కత్తి అంటారు, పెద్దగుంటే ఖడ్గం అంటారు, అంతే తేడా. ఈవేళ మన ఖడ్గం ఏంటండి? హెబ్రీ పత్రిక 4:12 సెక్షన్ కాబోలు. హెబ్రీ పత్రిక 4:12 ఏం చెప్తుంది? సజీవమై బలము గలదై 2 అంచులు గల. అది ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగలది. అందుకే ప్రాణాన్ని, ఆత్మను, కీళ్లను, మూలుగను విభజించునంత మటుకు దొరుకుతుంది అండి వాక్యం. సరిగ్గా వింటే, సరిగ్గా చెప్తే, సరిగ్గా విన్నప్పుడు ఈ వాక్యమైన ఖడ్గం దూసుకుపోతుంది అండి. అసలు దూసుకెళ్తుంది ప్రియులారా. కాబట్టి ఈవేళ దేవుని సంఘాల్లో ఉన్న పరిశుద్ధులకు, అధ్యక్షులకు, పరిచారకులు అందరూ కూడా వాడిగలిగిన 2 అంచులు గల ఖడ్గం కలిగి ఉండాల. ఏ ఖడ్గము? వాక్యం. చదువులు చూసే పెద్ద పెద్ద చదువులు వాక్యమే రాకపోతే ఎట్లా? సంఘ పెద్దలు సేవకులు ఉంటారా? మీరేం బాధపడితే కుదరదు, ఉన్న సంగతి చెప్తున్నా. చదువులు చూసే పెద్ద పెద్ద చదువులు ఉంటే ఉండుగాక, పెద్ద పెద్ద అధికారులుగా ఉందురుగాక, కానీ నీకు ఖడ్గం ఉందా? ఖడ్గం లేకపోతే ఓడిపోతావు నువ్వు, అంతే. ఓడిపోతావండి అసలు. ఏ ఖడ్గము? ఈ వాక్యం అన్నటువంటి 2 అంచులు గల ఖడ్గం. అది పొరపాటున అయితే నీ మీదకి వచ్చేది, నా మీదకి వచ్చేస్తుంది సరిగ్గా వాడకపోతే. అది ఈ ఖడ్గాన్ని 2 అంచుల గల ఖడ్గం కలిగి ఉంటే దేవుడు నిన్ను లేపుతాడు. ఒక నాయకునిగా, ఒక సేవకునిగా, బాధ్యతల విశ్వాసులు లేపుతాడండి. ఖడ్గమే లేకపోతే నువ్వు మాటుకు నువ్వే లేచినావు అనుకో, నిన్నే పొడిచేస్తుంది. ఇంకా మీ ఇష్టం, ఎందుకంటే ఉపయోగించడానికి రాదు కాబట్టి. 48:10 కదా ఎక్కడ? యిర్మీయా గ్రంథం. ఒకవేళ ఖడ్గం ఉండి కూడా దాన్ని సరిగ్గా మనం ఉపయోగించకపోతే, యిర్మీయా 48:10 కాబోలు చూడండి, గుర్తొస్తుంది, జ్ఞాపకం చేస్తున్నా. యిర్మీయా గ్రంథంలో ఒక వాక్యం మనం చదువుకుందాం చూడండి. అదే రైట్. యెహోవా కార్యమును రక్తం ఓడ్చకుండా ఖడ్గం దూయివాడు. అది నువ్వే సరిగ్గా రావు ప్రార్థనకు,
వాక్యం చెప్తే ఎట్లా? అదే రక్తం ఓర్చకుండా ఖడ్గం దూయడం అంటారు. బాబు బాధపడాకరు, ఎందుకంటే మనలో చాలామందికి ఇవన్నీ తెలియవులే. మేమేదో తిప్పలు పడి దేవుణ్ణి అడిగి చెప్తుంటాం. నన్ను గురించే చెప్పినారంటే నేను చెప్పేది కాదు, వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకా నీకు నాకు కాక ఎవరికి వాక్యము? రక్తం ఓర్చకుండా ఖడ్గం దూయవాడు శాపగ్రస్తుడు అనింది. మనమే దేవుని సన్నిధికి సరిగ్గా రాకుండా బాధ్యత కలిగి వాక్యాలు చెప్తారా? మనమే దేవునికి సరిగ్గా ఇవ్వకుండా ఏదో వాక్యం చెప్తారా? శాపగ్రస్తం అది, తెలుసా? వేరే రాష్ట్రం నుండి ఒక ఆయన ఫోన్ చేశాను, నాకు వాక్యం విన్నాడు. అన్న నిజంగా నేను తప్పుడు చేసినానన్న, పొరపాట్లో ఉన్నాను, దేవునికి నేను భాగం ఇవ్వడం లేదు సరిగ్గా అన్నాడు. చాలా నష్టపోయినా అన్నాడు. నువ్వు చాలా మంచోడివే, మొత్తానికి స్పందించినావు అని చెప్పాను నేను. కాబట్టి మనం తెలిసో తెలియకుంటామండి ఒక్కోసారి. వాక్యం చెప్పే వాళ్ళు ఖచ్చితంగా వీ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ టు అదర్స్. అది చూడండి, మనం ఎగ్జాంపుల్గా లేకుండా, మాదిరిగా లేకుండా వాక్యం చెప్పడం అంటే ఖడ్గం దూయడం అంటారు. అది చూడండి, ఏం లాభం? రెగ్యులర్గా మీ సమయం ఉన్నప్పటికీ, సమయం లేకపోతే అది వేరే సంగతి అండి. కొందరు వ్యాపారాల మీద, పనుల మీద, ఉద్యోగాల మీద రకరకాలైనటువంటి పరిస్థితులు ఉండొచ్చు, అవి మీకే తెలుసు. నిష్కారణంగా ఇంటి దగ్గర ఉండి ఆయన సన్నిధికి రాకపోవడం రక్తం ఓర్చకుండా ఖడ్గం దూయడం అంటారు. చూడండి, అలా కాకుండా మనం జాగ్రత్త పడదాం గాక. యెహోషువను దేవుడు లేపుటకు గల కారణాలు అలా గుర్తు చేశాం. ఖడ్గం కలిగినటువంటి వాడు. ఇంకోటి చూస్తారా? సంఖ్యాకాండం 27వ అధ్యాయం. సంఖ్యాకాండం 27వ అధ్యాయం చూద్దాం. చూడండి, ఒక వాక్యం జ్ఞాపకం చేస్తున్నా. ఎన్నో ఉన్నాయి కానీ మనకు అవన్నీ ఇప్పుడు చెప్పుకోలేము. 27వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 27లో చూడండి, మన మోషే దేవునికి ప్రార్థన చేశాడు ఒక మంచి సమర్థుని నియమించమని. 17వ వచనం ఏమనింది? సమర్థుడై ఉండాలని దేవునికి మోషే ప్రార్థన చేశాడండి. కాబట్టి దేవుడు యెహోషువను లేపడానికి కారణం ఏంటంటే సమర్థత గలవాడు. దేనికి? నాయకుడిగా ఉండడానికి, తాను నడవడానికి, ప్రజల్ని నడిపించడానికి. అది తాను నడవాలా, అది చూడండి. నాయకుడిగా ఉండాలి, తాను నడవాలి, ప్రజల్ని నడిపించాలా. ఈ విషయంలో సమర్థత కలిగినటువంటి వాడు యెహోషువ. అందుకే గెటప్ అంటున్నాడు ఆయన, నువ్వు లేవాలంటున్నాడండి. కాబట్టి బాబు ఆలోచన చేసుకుందాం. యెహోషువనే లేపుటకు గల కారణాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. సమర్థత గలవాడు. మరొక మాట చూస్తారు అక్కడ 18 వచనం, 27-18 సంఖ్య. ఏం పొందినవాడండి? ఆత్మను కలిగినటువంటి వాడు, ఆత్మను పొందినవాడు అనే మాట మనం చూస్తున్నాం. ఓకే, ఆత్మను కలిగి ఉండడం మరొక మెట్టు. దాని వివరణ చూద్దాం. 34 ద్వితీయోపదేశ కాండం 34:9 చూస్తారా? 34:9 ఏమనింది? గనుక జ్ఞానాత్మ పూర్ణుడై ఆయను, జ్ఞానాత్మ పూర్ణుడాయను అనే మాట చూస్తున్నాం. ఆత్మను కలిగి ఉండడం ఒక మెట్టు, ఆ ఆత్మ ద్వారా మన జ్ఞానాత్మ పూర్ణం కావడం మరొక మెట్టు. రక్షణ పొందడం ఒక మెట్టు, రక్షణ అనుభవం పొందడం మరొక మెట్టు. తిమోతి మొదటి పత్రిక 2:4 చూస్తారండి. తిమోతి మొదటి పత్రిక 2:4. ఆయన మనుషులందరూ రక్షణ పొంది అనుభవజ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. ఇవాళ చాలా మంది రక్షణ పొందినారండి. రక్షణ పొందడం ఒక మెట్టు అయితే, ఆ రక్షణ పొందిన తర్వాత సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగి ఉండాలా. అది అనుభవము, జ్ఞానం కూడా ఉండాలి. ఈ అనుభవ జ్ఞానం లేకపోతే మీ ఇంట్లో ఒకరు కూడా రక్షణ పొందరు. ఒక్కరు కూడా రక్షణ పొందరు. అంతే, నువ్వు మటుకు నువ్వు రావాల్సిందే, నీతోనే ముగింపు అవుతుంది కూడా లాస్ట్కి. బ్రదర్, ఇంట్లో సిస్టర్ నిజంగా నమ్ముకున్నారా లేదా? నమ్మితే పర్వాలే. నీ ఇంట్లో నీ పిల్లలు నమ్మారా లేదా? నమ్మలేదంటే రక్షింపబడ్డావు, కానీ సత్యమును గురించిన అనుభవ జ్ఞానములు ఫెయిల్ అయిపోయినారు అంతే. అందుకే ఎవరు నమ్ముకోలేరు. నేను బిగ్గరగా చెప్పడానికి ప్రభు కృప చూపినాడు. అది చూడండి, ఆత్మను కలిగి ఉండడం ఒక మెట్టు,
జ్ఞానాత్మ పూర్ణం కావడం మరొక మెట్టు. రక్షణ పొందడం ఒక మెట్టు, రక్షణ పొందిన వారు సత్యంను గురించిన అనుభవ జ్ఞానం కలిగి ఉండడం మరొక మెట్టు. సత్యంను గురించిన అంటే దేవుడు సత్యం, క్రీస్తు సత్యం, ఆత్మ సత్యం, వాక్యమే సత్యం. అదే అండి. ఇంకా రెఫరెన్స్లో అంటే రోమా 3:4, తర్వాత యేసుప్రభు యోహాను సువార్త 14:6, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయములు 5-6 సెక్షన్లు ఆత్మ సత్యం. యోహాను సువార్త 17:17 కదండి, నీ వాక్యమే సత్యం. ఇంకా చాలా ఉన్నాయి, నీ ధర్మశాస్త్ర సారాంశం సత్యం, ఇలా చాలా ఉన్నాయి. రక్షణ పొందిన వారు దేవుని గురించి, క్రీస్తుని గురించి, ఆత్మను గురించి, మరి ఈ దైవత్వం గురించిన వాక్య విషయంలో అనుభవ జ్ఞానం సంపాదించుకోవాలా. అది చూడండి, జ్ఞానాత్మ పూర్ణమైనట్టు లెక్క. ఎన్నాళ్ళు నువ్వు చేసుకో, నాది నేను చేసుకోవడం అని చెప్పడమేనా? అట్లయితే మీకు ఎంత జ్ఞానం ఉన్నట్టు మీరే ఆలోచించండి. ఓకే, తర్వాత ఇంకొక వాక్యం చూడండి. అనుభవ జ్ఞానం అనే దాంట్లో జ్ఞాపకం చేస్తున్నా. యోహాను సువార్త 6వ అధ్యాయం చూస్తారా? 6వ అధ్యాయంలో యేసు ప్రభువుతో ఉన్న శిష్యుల్లో చాలామంది ఆయన మాటలు అర్థం చేసుకోలేక వెనక్కి వెళ్ళిపోయినారు. అది 6వ అధ్యాయం 60లో మనం చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభు 67వ వచనం, యోహాను సువార్త 6:67లో మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని శిష్యులను అడిగాడండి. అప్పుడు సీమోను పేతురు ఏమన్నాడు? 68వ వచనంలో, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళుదుము? నీవే నిత్యజీవ మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని. చూడండి, మేము విశ్వసించినాం, 2 ఉండాల. దీన్ని జ్ఞానాత్మ పూర్ణులు అనడం అంటే. ఒకటి ఆత్మను కలిగి నమ్మినటువంటి వాళ్ళు ఆత్మను కలిగి ఉన్నారండి, ఇంకా అభ్యంతరం ఏమి లేదు. ఆత్మ ద్వారానే పాపాన్ని ఒప్పుకుండేది, ఆత్మ ద్వారానే యేసు ప్రభువుని ఒప్పుకుండేది, ఆత్మ ద్వారానే నూతన స్వభావం ఏర్పడేది, ఆత్మ ద్వారానే మనం ముద్రింపబడుతున్నాం. కాకపోతే ఏంటంటే జ్ఞానాత్మ పూర్ణయ్యే విషయంలో ఫెయిల్ అయిపోతున్నారు. అది వాక్యమే చదవడంలే. ఏం తెలుస్తుంది మీకు? ఏం తెలుస్తుంది అసలు? వాక్యమే చదవని పెద్దలు, సేవకులుగా, విశ్వాసులుగా ఉంటే ఏం అనుభవం అండి అసలు? పేతురు అన్నాడు, ప్రభువా నీవే దేవుని పరిశుద్ధుడవని, నిత్యజీవ మాటలు గలవాడవని, దేవుని పరిశుద్ధుడు మేము విశ్వసించినాం, ఎరిగి ఉన్నాం. 2 ఉన్నాయి. కొందరు నమ్ముకున్నారు కానీ సరిగ్గా ఎరగరు కాబట్టి అన్యాచారాలు చేస్తారు మీరు. అది చూడండి, మీరు విశ్వాసులే కానీ అన్యాచారాలు ఎందుకు చేస్తున్నారంటే సరిగ్గా ఎరగరు. యేసుప్రభు శక్తి, యేసుప్రభు అధికారం ఎంత గొప్పదో మీరు ఎరగరు కాబట్టి అన్ని ఆచారాలు చేస్తారా? మీరు చేసే ఆచారాలను బట్టి మీరు కూడా అవిశ్వాసులాగానే కనబడుతున్నారు. ఎట్లా ప్రజలు నమ్ముతారు? చాలా ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ వెళితే. అన్ని ఆచారాలు చేసే ఏ వ్యక్తి అయినా అతడు విశ్వాసే గాని యేసుప్రభును సరిగా ఎరగడు. కొందరు ఎరుగుదురు కానీ విశ్వాసం ఉండదు ఆయన మీద. అదే అండి, ఇట్లా 2 ఫెయిల్. అందుకే క్రైస్తవ సంఘాల్లో రకరకములైనటువంటి విధానాలు ఉన్నాయి. నీ ఇష్టం లైన్లో లేకపోతే ప్రార్థనకు వచ్చిన వాళ్ళే పాతాలను పోయే ప్రమాదం ఉంది. మీకు తెలుసో లేదో? చర్చి ఏదైనా కానీ లైన్లో వాక్యములు లేకపోతే మీ ఇష్టం. చూడండి, ప్రార్థనకు వెళ్ళే పాతాలకు పోవడమా? ఎంత దౌర్భాగ్యం ఇది. కాబట్టి లైన్కు రావాలి. అర్థం కాకపోతే అడిగానే తెలుసుకోనండి అంతే. యెహోషువను ఎందుకు లేపాడంటే ఆత్మ కలిగిన వాడు మాత్రమే కాదు, జ్ఞానాత్మ పూర్ణుడాయేను అనే మాట. అందుకే యెహోషువను దేవుడు లేపాడు ప్రియులారా. అది లేపి ఇంకా ఆయనకు అభయం ఏమి ఇచ్చాడు? చదువుకుంటూ వెళ్దాం చూడండి. 2వ వచనం, నువ్వు ఈ జనులందరూ యోర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమునకు వెల్లుడి అన్నాడు. ఇంకేమన్నాడు? నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలం మీకు ఇచ్చుచున్నాను. ఇది ఒక అభయం. తర్వాత 4, అరణ్యమును ఈ లెబనోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, హిత్తీయుల దేశం అంతా పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. అది కూడా చెప్పేస్తున్నాడు ముందే. తర్వాత 5-6 వచనాలు, నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుని ఎదుట నిలవలేక ఉంటాడు. ఏం అభయం చూడండి. ఇంకా నేను మోషేకు తోడైనట్లు నీకును తోడయ్యుందును. తర్వాత నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. వారికి ఇచ్చేదని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిత్యంగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు అన్నాడండి. ఇదే అభయం అంటారు. దీన్ని చేస్తావు ఖచ్చితంగా, అంతే. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నువ్వు మాత్రం ఇలా చేస్తావని అభయం ఇచ్చేశాడు.
మనకు కూడా అభయం ఉందే లేదా? నిజంగా యేసుప్రభు నమ్మిన వాళ్ళని దేవుని రాజ్యం చేరుతామా చేరమా? నిజంగా నమ్మినోళ్ళు ఏమండి డౌటా? ఒకవేళ తప్పే చేసినారనుకో, తెలిసో తెలియకో, వాళ్ళు కూడా మరి దేవుని రాజ్యం వెళ్తారా వెళ్ళారా? ఇందులో కొందరికి సందిగ్ధమే. మన పిల్లలు ఉన్నారండి, మన పిల్లలు ఒక్కోసారి మన మాట వింటారు, ఒక్కోసారి వినకుండా దూరం అయిపోతారండి. దూరం అయిపోయినంత మాత్రం చేత మన పిల్లలు కాకుండా పోతారా? మీరే ఆలోచన. అంటే సహవాసం దూరం అవుతుంది కానీ సంబంధం పోదు, అది ముఖ్యమైనది. అందుకే ఆత్మ మనలోనే ఉంటాడండి. మనం ఏదైనా పొరపాటు మాట్లాడుతుంటే ఆత్మ లోపల ఉండి ఏం చేస్తాడు? ఎఫెసీ 4:30 సెక్షన్ ప్రకారంగా మనలో ఉండి దుఃఖిస్తూ ఉంటాడు, అంతే, బయటికి వెళ్ళాడు. కాబట్టి మన రక్షణ పోవడానికి వీలే లేదండి. అసలు ఇంకా ఎంత ఛాన్స్ అండి అసలు నమ్మిన వాళ్ళకి, ఎంత గొప్ప ధన్యతో చూడండి. నిజంగా యేసు ప్రభువుని నమ్మి పాప క్షమాపణ పొంది ఎంత ధన్యులో చెప్పడానికి వీలు కాదండి అసలు. కాబట్టి మనకు అభయం ఇచ్చేసినాడు అంతే. ఆత్మరక్షణ పొందే దీన్ని ఎవరు తీసివేయలేరండి. అందుకే శరీరాన్ని చంపేవాడికి భయపడొద్దు, శరీరమును ఆత్మను రెండింటి నరకంలో వేసి నశింప చేయగలవానికి భయపడండి అనేది అది. కాబట్టి ప్రియులారా, నిజంగా రక్షింపబడ్డారా లేదా మీరు ఆలోచన చేసుకోండి అమ్మా. మేము ప్రార్థన పోతున్నామని ఒట్టి ప్రార్థనలో ఈ పాతాలనికి వెళ్ళిపోయావు. చాలామంది ప్రార్థనకు వెళ్ళిన వాళ్ళంతా, ప్రార్థన చేసే వాళ్ళంతా క్షమాపణ పొంది దైవరాజ్యం చేరుతారనుకుంటారు. 109 సెక్షన్ కీర్తన చదువుతావా? మీరు చదివేదే లేటు. ఇంకా 109 కీర్తన 7 సెక్షన్ కాబోలు. వాడు విమర్శలోనికి తేబడినప్పుడు దోషాన్ని తీర్పునందునుగాక. అది అండర్లైన్ చేసి ఇంటికాడ స్టడీ చేయండి. ప్రార్థన ఏమవుతుందంట? అమ్మో, బైబిల్ ఉండేళ్ళు చూడండి, దయచేసి చెక్ చేసుకోనండి. ఈవేళ మేము ప్రార్థన పోతున్నామన్నా సేవకు అయితే అవుదురుగాక, కానీ లైన్లో లేకపోతే వాని ప్రార్థన పాపమవునుగాక అని చట్టంలో రాయబడిందండి. అబ్బో, పాపక్షమాపణ పొందకుండా, యేసు నీ ప్రభువుగా నీ దేవుని అంగీకరించకుండా నువ్వు ఏం చేసినా నువ్వు చేసే ప్రార్థన పాపంగా మారిపోతుంది అని దేవుని చట్టం తెలియజేస్తుంది అండి. ఏమనుకున్నారండి? మీ ఇష్టం. గమనించండి ప్రియులారా, నిజంగా పాపం ఒప్పుకొని యేసు ప్రభును నీ ప్రభుగా నీ దేవుని అంగీకరిస్తేనే నువ్వు నిజంగా విశ్వాసివి. అందుకే తోమన్నాడు కదా, నా ప్రభువా నా దేవా అన్నాడా లేదండి? ఎక్కడ? 28 సెక్షన్ కాబోలు యోహాను సువార్తలు. నా ప్రభువా నా దేవా అన్నాడు. మరికొందరు ఏం చెప్తున్నా అంటే, అన్నా నాకు కనబడి చెప్పినాడు నువ్వు రక్షణ పొంది ఉన్నావని. కనబడితే కనబడుగాక, నీ మటుకు నువ్వే పెట్టుకో. ఇది పెద్ద ప్రసంగం చేశారు. కనబడ్డా? అయితే ప్రభు తోమాతో ఏమన్నాడు? తోమా, నువ్వు చూచి నమ్మితివి. ఇంకా చూడండి, నాకు తెల్ల కనపడి అట్ట కనపడి అని చెప్తావా? చూడక నమ్మిన వాళ్ళు ఎంత ధన్యులో చూడండి, ఎంత ధన్యులండి అసలు. కాబట్టి నమ్మాలా ఈవేళ మీరు కూడా. ఆలోచన చేసుకుంటున్నాం ప్రియులారా. దేవుడిచ్చినటువంటి అభయాన్ని బట్టి మనం ధైర్యం కలిగి ముందుగా ఆయన ప్రజలంగా తీర్చబడడం మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. నేను నిన్ను విడువనని ఆయన చెప్పాడు. ఓకే, మంచిదండి. అవి క్రొత్త నిబంధనలు కూడా మనం చూస్తున్నాం. 7 నుండి 9 వచ్చిన వారికి ఏం చెప్పాడు? దేవుడైన యెహోవా యెహోషువకి ఇచ్చిన ఆజ్ఞలు ఇచ్చాడు. అవి కూడా బ్రీఫ్గా చెప్పుకుందాం. చూడండి ఏ ఆజ్ఞలు ఇచ్చాడు చూద్దారా. 7 వచనం. అయితే ఆలోచన పుట్టించాను, రెండోది అభయం ఇచ్చాను, అయితే బట్ అన్నాడు. చూడండి ఇంకంతే. నిబ్బరం కలిగి జాగ్రత్త. చూడండి, 1 నిబ్బరంగా ఉండాలా, 2 జాగ్రత్త అనింది. నిబ్బరం అంటే ఒక్కోసారి తొందరపడతాం మనం, నిజమా కాదండి? తొందరపడతాం, రకరకాలుగా ఇబ్బందులు పడతాం, కలవరపడతామండి. కానీ దేవుని చట్టం ఏం చెప్తుంది అంటే, మనల్ని తన పని కోసం వాడుకోవాలని ఇష్టపడ్డాడు కాబట్టి మనకు మనమే నిబ్బరంగా ఉండాలా అని ఉంది అండి. పేతురు అదే రాశాడు కదా, నిబ్బరమైన. ఎక్కడుంది చూస్తారా మరి? పేతురు మొదటి పత్రిక
5:9 కాబోలు చూడండి, గమనిస్తారా? ఎందుకు? అది 1:13లో కూడా అదే మాట ఉంది, నిబ్బరమైన బుద్ధి. కాబట్టి నాయకులకు, సేవకులకు, విశ్వాసులకు నిబ్బరమైన బుద్ధి ఉండాలండి. తొందరపాటు పడి కుటుంబంతో, పిల్లలతో దూరంగా అవ్వకరండి దయచేసి. లుక్ ఎట్ ద లార్డ్, ఆయన చెప్తున్నాడు తెలుసా? నిబ్బరంగా ఉండమన్న ఆ దేవుడే యేసుప్రభు వచ్చి ముఖం మీద ఉమ్మి వేసినా, దేహం మీద ఉమ్మి వేసినా, కోడాలతో కొట్టినా ఏమన్నా మాట్లాడా బాబు? చేతగాకన్నా మళ్ళీ ఆయన మాట సెలవిస్తే చాలు, మహత్తరమైన వాక్శక్తి కలిగినటువంటి వాడు ఆయన. ముఖం మీద ఉమ్మి వేసినా నా కోసం, నీ కోసమే ఎంత నిబ్బరంగా ఉండిపోయినాడండి ఆయన. అమ్మా దేవుని దైవజనులారా, పరిశుద్ధులారా, ఇవన్నీ ఆలోచనకు రావా? నేను ఇవన్నీ స్టడీ చేసినప్పుడు నా మనసల్లా కదిలిపోతుంటుంది అండి, అసలు ఏం బుద్ధి అని. నిబ్బరమైన బుద్ధి నాయకులకు, సేవకులకు, విశ్వాసులకు ఉండాలండి. ఇంకా దాని మీద స్టడీ చేసుకోనండి ఇంకెంతో. మనసులో నిబ్బరం ఉండాలా, మనిషి అంతా నిబ్బరంగా ఉండాలండి అసలు. ఓకే, తర్వాత ఏమన్నాడు? జాగ్రత్త పడి అనే మాట ఉంది. జాగ్రత్త అంటే పైగా ఆయన చెప్పాడు కదండి, నేను చెప్పిన మాటల విషయంలో జాగ్రత్త అంటాడు. ఇంకా జాగ్రత్త మీద చాలా ఉన్నాయి. మీరు ద్వితీయోపదేశకాండం చదివితే చాలా చోట్ల జాగ్రత్త జాగ్రత్త అనే మాట ఉంది అండి. అసలు హెబ్రీ పత్రికలో కూడా కొందరు మానుకొంచున్నారు. మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 3:12 సెక్షన్ కాబోలు, అక్కడ కూడా కొందరు మానుకున్నారు, చెడిన స్థితిలో ఉన్నారు. కాబట్టి మీరు జాగ్రత్త పడి అని ఉంది. ఎప్పుడో చూసాం ఆ వాక్యాలు. హెబ్రీ 3 చూడండి. అది జీవం గల దేవుని విడిచిపోయినట్టు విశ్వాసం దుష్ట హృదయం మీ వేళ. కాబట్టి మనము ఆయన సన్నిధి, సావాసము విడిచి వెళ్తున్నామంటే ఎవరో తప్పు చేశారని కాదు, మనలో సంథింగ్ రాంగ్ ఉంది, అందుకే విడిచిపోయే ప్రమాదం. అందుకే జాగ్రత్త అన్నాడు. చూడండి, దేవుని పరిశుద్ధులు, క్రైస్తవులు సామాన్యమైన విషయం కాదండి భాగ్యం రావడం. కాబట్టి జాగ్రత్త అవసరం. ఓకే, నిబ్బరం 2, జాగ్రత్త 3, బహుధైర్యం. నిబ్బరం అనేది 9వ వచనంలో కూడా కనపడుతుంది, ధైర్యం అనేది కూడా 9వ వచనంలో ఉంది అండి. బహుధైర్యం అనే మాట, దేవుని ప్రజలకు ధైర్యం అనేది చాలా అవసరమైంది అండి. తెస్సలోనికీయులకు రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో పౌలు మరి తెస్సలోనికీయులకు రాస్తూ మీకు వాక్యం బోధించడానికి ధైర్యం తెచ్చుకున్నాం అన్నాడండి. అసలు మనం నడుచుకోవాలన్న ధైర్యం ఉండాలా, నడిపించాలన్న ధైర్యం ఉండాలా, దేవుని వాక్యం చెప్పాలన్న ధైర్యం ఉండాలా. అంటే చెప్పే విధానములో రివర్సు లేకుండా ఉండాలా. అది చూడండి, ఎట్లంటే అట్లా చెప్పకూడదు, ఎట్లంటే అట్లా చెప్పకూడదు. గోలుగుండును గోడకేసి బాగా స్పీడ్తో కొట్టామనుకో ఎవరి మీదకి వచ్చాది? వేసిన వాళ్ళ మీదకి వచ్చాది. ఎట్ట కొట్టాలంటే బురద తీసుకొని గోడకు కొట్టామనుకో ఏమవుతుంది? దానికే గడుచుకుపోతాయి. అట్లుండాలా. అది దేవుని వాక్యం అంటే బురదను గోడకేసి కొట్టినట్టుగా ప్రకటించాల, ఇంకా మళ్ళీ తిరిగి ఉండకూడదు. ఆ విషయంలో బహుధైర్యం అనేది చాలా కీలకమైన విషయం అండి. మంచిది. ఇంకొక మాట ఏమనింది అండి, 4గా చూస్తున్నాం. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మం అంతటి చొప్పున చేయవలెను, ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయాలి అన్నాడు. తర్వాత నీవు నడుచు ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ, దేని నుండి? ధర్మశాస్త్రం నుండి కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు అనింది అండి. మీరు ఎప్పుడైనా ఆలోచన చేసినారు ఈ విషయము? కుడికి తిరగకూడదు, ఎడమకు తిరగకూడదు అన్నాడండి. నేను చాలాసార్లు ఇబ్బంది పడినా దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. వాస్తవంగా కుడివైపు అంటే మంచి వైపు అంటారు, ఎడమ వైపు అంటే చెడు వైపు అంటారండి. ధర్మశాస్త్రం నుండి కుడివైపు అంటే మంచి వైపు కూడా తిరగకూడదు అనేగా, ఇంకా చెడు వైపు మామూలుగా తిరగకూడదు. మరి ఏంటి దీని అర్థం? ధర్మశాస్త్రం నుండి కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదు అంటే, కుడివైపు అంటే తన సొంత జనాంగం అంటారు చూడండి, తమ జాతి, తమ గోత్రం వారు, తమ దేశం వారు, ఇది కుడివైపు అంటారు. కుడివైపు అపోస్తలు తిరగలేదు, దేవుని దాసులు. చూస్తారా, అపోస్తల కార్యాలు 4:19-20 సెక్షన్లు మీరు చూసేది లేటు బాబు. అపోస్తల కార్యాలు 4వ అధ్యాయం. పేతురును
దేవుని మాట వింట కంటే న్యాయమా? చెప్పక ఉండలేం తేల్చి చెప్పారు. ఎవరితో చెప్తున్నారు తెలుసా? తమ యూదా జాతి వారితో, తమ యూదా మతస్థులతో, మత నాయకులు, పెద్దలతో. అపోస్తలు కూడా ఎవరు యూదులా కాదా? బ్రదర్, ఈవేళ చాలా మంది ఏం స్టడీ చేస్తున్నారు? దేవునికి ఎరక నీకు ఎరక పో. అసలు నీ గోత్రం వాళ్ళని మద్దతు ఇస్తావా? నీ సొంత వాళ్ళని మద్దతు ఇస్తావా? కొంతైనా ఆలోచన వద్దా? సిగ్గుచేటు. అపోస్తలు యూదులు ఏర్పాటు చేయబడిన తమ యూదులే, తమ జాతి వాళ్ళే, తమ అంతకుముందు వీళ్ళు కూడా ఇదా మతస్థులే, మత నాయకులు యేసుప్రభు నామని బట్టి బోధింపకూడదని బెదిరి పెట్టారండి. అసలు వీళ్ళు ఏమన్నారు తెలుసా? దేవుని మాట వింట కంటే మీ మాట వింట దేవుని దృష్టి న్యాయమా? మీరే చెప్పండి. కన్న వాటిని విన్నవాటిని చెప్పకుండా లేం తేల్చి చెప్పేశారండి. అదే కుడివైపు తిరగని వాళ్ళన్నమాట. సొంత నాన్న తప్పులు ఆలోచన చేస్తే దానికే లోబడతారా? అట్లయితే ఒక ఆత్మ కూడా రక్షణ పొందదు పో నీ వల్ల. సొంత జనాంగం వైపు కుడివైపు తిరగని వారు అపోస్తలులు. ఈవేళ అంటే బాధలు చాలా ఉన్నాయి ప్రియులారా, మీరే ఆలోచన చేసుకో. తర్వాత ఎడమవైపు అంటే ఏంటి? లోకం. లోకంలో ఉన్న మనుషులు. 5వ అధ్యాయం చూడు బాబు, 29 వచ్చిన అపోస్తల కార్యాలు 5:29. మనుషులకు కాదు. చూడండి, ఎడమవైపు అంటారు మేము మనుషులకు కాదు, దేవునికే మేము లోబడవలేను కదా. అది చూడండి, ధర్మశాస్త్రం నుండి కుడికి గాని ఎడమకు గాని తిరగవు. సంఘ క్రమము సత్యం ఏమిటో దీంట్లో స్టాండ్ కావాలా. మన సొంతం వారు పొరపాటు ఆలోచన చెప్తే కుడివైపు తిరగకూడదు. లోకస్తులు బలంగా ఏదైనా ఆలోచన చెప్తే ఎడవైపు కూడా తిరగకూడదు. దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా ఎప్పుడైతే వ్యక్తులు నిలుస్తారో వందలు వేల కొలది ప్రజలు ఆకర్షింపబడతారండి. అది రహస్యం. ఈవేళ చాలాసార్లు అలాగూ మనము కుడికో ఎడమకో తొలుగుతున్నాం కాబట్టి ఇంట్లో రక్షణ పొందలేకపోతున్నారండి అందరూ. అబ్బాయి, మీ ఇంట్లో అమ్మ నాన్న వాళ్ళు రక్షణ పొందినారా లేదా? పొందలేదంటే నువ్వు లైన్లో లేవు పో అంతే. నన్ను అడిగితే నువ్వు లైన్లో లేవు, అందుకే నమ్మలేకపోతున్నారు. ఇంకెవరైనా అంతే, మీ ఇంట్లో మీ వాళ్ళు సరిగ్గా నమ్మలేదంటే నీవు నేను లైన్లో లేం అని దాని అర్థం అండి. నేను మా ఇంట్లో మొదట నేనే నమ్ముకున్నా. 1976లో 8వ క్లాసులో. మాది పెద్ద దుర్మార్గ కుటుంబం. నేను నమ్మిన 4 సంవత్సరాలకి మా ఇంట్లో వాళ్ళే నమ్ముకున్నారండి నేను కాలేజీలో చదువుకుంటుండగా. కారణం ఏంటంటే మా నాన్న అమ్మోళ్ళు ఏదైనా ఆలోచన చెప్తే అది పొరపాటు అయింది, నో ఇది మీ తప్పు ఆలోచన అని చెప్పేవాడిని. నానా పెద్ద మనిషిగా ఉన్నావు, పెద్ద లక్షణాలు ఒక్కటి కూడా లేవు నీలో అని చెప్పేవాడిని అండి. అసలు మా అమ్మకు కూడా చెప్పాను, పాడతానని చెప్పి పాతాలని పోతారు చూడాలి, ప్రభువే లేడు మీకు అని చెప్పాను. అందుకు వాళ్ళు నమ్ముకున్నారు, బంధువుల్లో నమ్ముకున్నారు. ఎంత సంతోషం అండి. అసలు నమ్మిన వాళ్ళం నమ్మినట్టుండాలా, కుడివైపు ఎడవైపు తిరగకూడదు. అర్థమవుతుందా? ఏమనుకున్నారు? ఆత్మల రక్షణ, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును. మరి వాక్యం రైటా మనం రైటా? వాక్యమే రైటు. చాలాసార్లు మనం సరిగ్గా నమ్మలేదు, లైన్లో లేము కాబట్టి ఇంటోళ్ళు రక్షణ పొందలేకపోతున్నారు. వారు అగ్నికి వెళ్ళారనుకో కారణము మనమే కదా. అందుకే దేవుడన్న యెహోషువ ధర్మశాస్త్రం నుండి కుడికి కానీ ఎడమకు కానీ తిరగకూడదన్నాడు. అందుకే లక్షల జనాంగం ఒక్కోసారి మోషే మీద తిరుగుబాటు చేశారు, కోరవు, దాతాను, అభిరాములు. ఇంకా అనేక జనాంగాలు వ్యతిరేకమైపోయినారండి. అసలు యెహోషువ ఎఫ్రాయిం గోత్రం వాడు, కానీ తమ గోత్రం వాళ్ళు అలా ఉన్నారని ఈయన జొరబడ్డా? నో. మొత్తం అందరూ కూడా అరణ్యంలో రాలిపోయినారా లేదండి? యెహోషువ రాలిపోలే. ఎందుకు? ఈవెన్ అహరోను మోషేలు కూడా వెళ్ళిపోయినారు, యెహోషువ వెళ్ళలేదు. చూడండి ఎందుకో తెలుసా? అమ్మ లేదు నాన్న లేదు, దేవుడు చెప్పిన ప్రకారమే నడిచేవాడు యెహోషువ. అలా కాలేబు కూడా అంతే. బ్రదర్, సంఘ పెద్దలు, సేవకులు అందరు సెల్యూట్ కూడా చెప్తున్నా మీకు, మీ ఇష్టం. నువ్వు అమ్మని నాయనని గోత్రం వాళ్ళు, నీ కులం వాళ్ళు, జాతి వాళ్ళని వాళ్ళ మాటలు లేవు, ఒక్క ఆత్మ కూడా రక్షణ పొందదు పో అంతే. అన్ని లక్షల వాళ్ళు చూడండి అందరు రాలిపోయినారు కదండి. మొత్తం ఒక్క యెహోషువ, కాలేబులు మాత్రమే. ఎందుకో తెలుసా? వాళ్ళిద్దరు పూర్ణ మనసుతో దేవుని అనుసరించిన వాళ్ళండి. అది రహస్యం.
ఈవేళ ఆ క్రమం మనం చూస్తున్నాం. మనం అట్లా ఉండకపోతే ఎట్లండి? సంఘాలు ఎలా నడపగలుగుతాం? ఆత్మలు ఎలా తీసుకొస్తాం? మనకి ఏం మంచి పేరు ఉంటుంది ప్రజల మధ్య? మీరే ఆలోచన చేయండి. ఓకే, ఇంకా ఆయన ఇచ్చిన ఆజ్ఞలు ఇంకా ఎన్నో ఉన్నాయి. 8వ వచనం చదువుకుందాం. నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును బోధింపక తప్పిపోకూడదు. ఇది ఒక ఆజ్ఞ. బోధించాలంటే చదవాలా, బోధించాలంటే ధ్యానం చేయాలా, బోధించాలంటే వాక్యానుసారంగా నడుచుకోవాలా, ఆ తర్వాతనే బోధ. కాబట్టి ఆ బోధలో చాలా రహస్యాలు ఉన్నాయండి. తర్వాత ఏమని, దానిలో వ్రాయబడి వాటన్నిటి ప్రకారం చేయటకు నీవు జాగ్రత్త పడినట్లు దీవారాత్రం దాన్ని ధ్యానించినడలా నీ మార్గం వర్ధిల్ల చేసుకొని. దీవారాత్రము వాక్యాన్ని ధ్యానించాలా. 1వ కీర్తన అదే కదండి. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము దానిని. దీవారాత్రులు ధ్యానం వేరే, చదవడం వేరే. ధ్యానించాలంటే లైట్ ఉండాల, చదవాలంటే లైట్ ఉండాల. ధ్యానించడానికి లైట్ అవసరంలే, సమయం అవసరం, పోతని స్టడీ చేయొచ్చు అంతే. కాబట్టి దీవారాత్రం దాన్ని ధ్యానించాలా అని చెప్పి వ్రాయబడింది అండి. తర్వాత 9వ వచనములో నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా అని అంటూ నిబ్బరమైపోయింది, ధైర్యం అయిపోయింది. దిగులు పడకుము, జడియకుము అన్నాడు. చూడండి అసలు. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారంగా యెహోషువ నడిచినట్లయితే, ఒకటి, ఆయన జీవితాన్ని జాగ్రత్త పరుచుకుంటాడు. రెండోది, ఆయన మార్గమును వర్ధిల్ల చేసుకుంటాడు. 8వ వచనముల మాట. మూడవదిగా మనం చూసినట్లయితే దేవుని తోడు అనేది ఉంటుంది. ప్రియులారా, 9 ఆఖరు వచనములో చూస్తాం. లాస్ట్ లైన్లో 9వ వచనము లాస్ట్ లైన్లో చూస్తున్నాం. అలాగే దేవుడు చెప్పాడు కదా, నిన్ను విడువను ఎడబాయనని కూడా 6వ వచనములో చూస్తున్నా. కాబట్టి దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారము ఉండుట ద్వారా వ్యక్తి జాగ్రత్త పడతాడు, మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటాడు, దేవుని సన్నిధి సహవాసం తోడు కలిగి ఉంటాడండి. అది ఇలా ఉన్న దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల ప్రకారం ఉంట ద్వారా ఎంత ప్రయోజనమో ఇవి చూస్తున్నాం. ప్రయోజనం ఏమిటి అంటే, అది జాగ్రత్త పడతాడు, మార్గాన్ని వర్ధిల్ల చేసుకుంటాడు, దేవుని సన్నిధి సహవాసం ఆయన తోడు కలిగి ఉంటాడండి. ఇది అన్నమాట దేవుని ఆజ్ఞల ప్రకారం అనుసరించడం ద్వారా. కాబట్టి ప్రియులారా, దేవుడిచ్చి ఆనాడు యెహోషువకి ఇచ్చినటువంటి విధానాలు ఈవేళ నాకు నీకు కూడా ఇచ్చాడు. ఈవేళ యెహోషువ కాలం కాదు, మన కాలం. కాబట్టి మన ప్రభు వచ్చేంత వరకు, లోకంలో జీవించినంత కాలం ఆయన ఇచ్చిన ఆలోచన, ఆయన ఇచ్చిన అభయం, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలు మనం గైకొని నడుచుకుంటం ద్వారా మనం కూడా జాగ్రత్త పడతాం. అసలు నన్ను జాగ్రత్త పెడుతుండేది నేను చెప్పే వాక్యాలే నన్ను కట్టెత్తున్నాయండి. మార్గ